నిర్మల్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ గారికి అందిన సమాచారం మేరకు ఇద్దరిని అరెస్టు చేయడం జరిగింది. నిన్న 11వ తేదీ 8వ నెల 2024 రోజున ఉదయం ముందస్తు సమాచారం ప్రకారం పట్టణ ఎస్ఐ రమేష్ మరియు సిబ్బంది అందరూ కలిసి నిర్మల్లోని మార్కెట్ కమిటీ ఆఫీస్ వద్ద ఉండగా ఏవన్ సయ్యద్ అహ్మద్ అరటి పండ్ల వ్యాపారి ఒక ప్లాస్టిక్ కవర్ లో విడి గంజాయి సుమారు 450 గ్రాములు తీసుకుని అతని కస్టమర్లకు అమ్ముదామని వెళ్తుండగా పట్టుకుని విచారించగా అతను అబ్దుల్ ముక్తార్ అనే వ్యక్తి వద్ద కొని తన కస్టమర్లకు అమ్ముతున్నాడని తెలిపాడు. ఈ అబ్దుల్ ముక్తార్ బంగ్లాపేట చెరువులో ఆత్మహత్యలు చేసుకున్న వారి శవాలను వెలికి తీస్తూ సమాజ సేవ చేస్తున్నట్లు నటించేవాడు. ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ డీఎస్పీ గంగారెడ్డి సూచనలతో అతనితో పాటు వెళ్లి బస్టాండ్ లో వెనుక వైపు ఉన్న అబ్దుల్ ముక్తార్ ను పట్టుకుని అతని వద్ద నుండి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. అతన్ని విచారించగా అతను మహారాష్ట్రలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్టు తెలిపాడు. ఇద్దరి వద్ద నుండి గంజాయి సుమారు 1.5 కేజీల గంజాయి స్వాధీనపరుచుకుని ఇద్దరిని ఈ రోజు రిమాండ్ కు తరలించడం అయింది. సందర్భంగా డీఎస్పీ గంగారెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో అత్యధికంగా యువత చాలా రకాల మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని, మత్తు పదార్థాల అలవాటులో ఎక్కువ తన మిత్రుల సహకారంతోనే అలవాటు అవుతుందని, ఎలా అలవాటు అయిన మత్తు పదార్థాల వినియోగం ద్వారా యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉంటూ మత్తు పదార్థాలకు అలవాటు అయిన వారు మీ చుట్టుపక్కల ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో గానీ డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయాలన్నారు. సెర్చ్ చేయగా అతని వద్ద గాంజా ఉన్నట్టు మనలో కనిపెట్టడం జరిగింది. 455 గ్రామ్స్ గాంజాను అతని దగ్గర సీజ్ చేసినాం. అతన్ని విచారించగా అతను ఎక్కడ అబ్దుల్ ముక్తార్ అనే అతని దగ్గర నేను గాంజా కొంటున్నా అని చెప్పి నెక్స్ట్ అతన్ని తీసుకొని అబ్దుల్ ముక్తార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అందాజా 1 గంట సమయంలో మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, గాంజా అమ్ముతున్నారు అని చెప్పి. ఆ ఇన్ఫర్మేషన్తో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్మల్ టౌన్ బృందం నిర్మల్ మార్కెట్ కమిటీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ అనుమానంగా తిరుగుతున్న ఒక సయ్యద్ అహ్మద్ సన్ ఆఫ్ సయ్యద్ ఖసీం ఏజ్ 65 years నిన్నటి రోజు అంటే 11/8/2024 రోజు ఉదయం అందాజా 1 గంట సమయంలో మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, గాంజా అమ్ముతున్నారు అని చెప్పి. ఆ ఇన్ఫర్మేషన్తో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్మల్ టౌన్ బృందం నిర్మల్ మార్కెట్ కమిటీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ అనుమానంగా తిరుగుతున్న ఒక సయ్యద్ అహ్మద్ సన్ ఆఫ్ సయ్యద్ ఖసీం ఏజ్ 65 years బనానా సెల్లర్, ఇద్దరిని మనం రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని సెర్చ్ చేయగా అతని వద్ద గాంజా ఉన్నట్టు మనలో కనిపెట్టడం జరిగింది. 455 గ్రామ్స్ గాంజాను అతని దగ్గర సీజ్ చేసినాం. అతన్ని విచారించగా అతను ఎక్కడ అబ్దుల్ ముక్తార్ అనే అతని దగ్గర నేను గాంజా కొంటున్నా అని చెప్పి నెక్స్ట్ అతన్ని తీసుకొని అబ్దుల్ ముక్తార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అబ్దుల్ ముక్తార్ విశ్వనాథ్పేటలో ఉంటాడు. విశ్వనాథ్పేటలో ఇతను ఆటో డ్రైవర్. అతని ఇల్లు అతను సెర్చ్ చేసి అక్కడ కూడా 1100 గ్రాములు అంటే కిలో 100 గ్రామ్స్ మనం గాంజా అక్కడ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ ముక్తార్ అనే అతను నాందేడ్ మహారాష్ట్రలోని నాందేడ్కి వెళ్ళి అక్కడ గాంజా పర్చేజ్ చేసుకొని వచ్చి అక్కడ తక్కువ రేటుకు కిలో 7,000కు 5,000 తీసుకొని ఇక్కడ చాలా చిన్న ప్యాకెట్లు చేస్తూ యూత్కు అమ్మడం జరుగుతుంది. అంటే తక్కువ రేటు కొని ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే యూత్ అట్రాక్ట్ చేసి దీని గాంజా ఊబిలో దింపడం జరుగుతుంది. వీరిద్దరిని కూడా మనం నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు ఇద్దరిని కూడా రిమాండ్ తరలించడం జరుగుతుంది. ముఖ్యంగా మేము యూత్కి చెప్పేది ఏంటంటే ఈ గాంజాకు అడిక్ట్ కాకండి. మనసు గాంజాకు అడిక్ట్ అయితే మళ్ళీ బయట రావడం చాలా కష్టమవుతుంది. ఎక్కడ కూడా గాంజా ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇక్కడ గాంజా అమ్ముతున్నా గాంజా వినియోగించినా కూడా కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి యూత్కు ముఖ్యంగా ప్రజలకు తెలియజేయందంటే గాంజాకు అడిక్ట్ అయ్యి జీవితాలు పాడు చేసుకోవద్దని
పోలీసు వారి తరపున విజ్ఞప్తి. తీసుకు బయట